హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే చూడొచ్చు, ఇక్కడైతే 4 టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. వీటిని మనం ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసి తర్వాత గాలించి తర్వాత 12 hours నానబెట్టాలి. తర్వాత నైట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మిల్లెట్స్ని వేసి టైట్గా ప్యాక్ చేసి ఉంచాలి. ఉదయాన్నే లేచాక మీరు టైట్గా కట్టేసిన ప్యాకేజీని ఓపెన్ చేసి చూడాలి. స్ప్రౌట్స్ ఎక్కువగా ఉంటే రాలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాలిపోతే విటమిన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి లైట్గా స్ప్రౌట్స్ రాగానే నేను చూపించిన విధంగా ఇక్కడ మీరు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. మేమైతే వీటిని ఎండకైతే అసలు ఆరాము, ఎందుకంటే ఎండకి డ్రై చేయడం వల్ల దీంట్లో ఉన్న పోషకాహారాలు ఇంకా విటమిన్ సి అన్నీ పోతాయి. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఫ్యాన్ కారేయడానికి ట్రై చేయండి. వీటిని సమ్మర్లో అయితే 1 or 2 daysలో డ్రై అయిపోతాయి. అదే ఒకవేళ వింటర్ అయితే 3-4 లేకపోతే 4-5 days అలా పడుతుంది. ఇక్కడైతే నేను మీకు స్ప్రౌట్స్ని చూపించడానికి ట్రై చేశాను, కానీ స్ప్రౌట్స్ కెమెరాలో అయితే క్యాప్చర్ కాలేదు. మేము వీటిని రెగ్యులర్గా దోశలోకి, ఇడ్లీలోకి, ఇంకా డిఫరెంట్ రెసిపీస్లోకి యూజ్ చేస్తాము. నేను దోశ కోసం నానబెట్టుకున్న మిల్లెట్స్లో అయితే స్ప్రౌట్స్ ఈజీగా కనిపిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు బిజీ షెడ్యూల్లో ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, మేము మీకు రెస్పాండ్ అవుతాము. మా దగ్గర మిల్లెట్స్తో పాటు రవ్వ పౌడర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు నచ్చితే అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వీటి గురించి మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అంతటి వరకు బాయ్.